ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూ మెడిటేట్స్ ద వర్డ్, నీ చేతికి అప్పగించబడిన ఏ పని వృధా అవ్వదు. నీ చేతికి అప్పగించబడిన ఏ పని ఫెయిల్ అవ్వదు. నీవు చేయునదంతా నీకు సఫలమవుతుంది. నేను చెప్తున్నాను, ద డివైన్ పొటెన్షియల్, ఒక దైవ సంబంధమైన సామర్థ్యం, దైవ సంబంధమైన శక్తి దేవుడు మన హృదయంలో ఉంచి ఉన్నాడు రక్షణ ద్వారా. డివైన్ పొటెన్షియల్ అంటే హిడెన్ ఎబిలిటీ, నీలో దాగి ఉన్న సామర్థ్యము. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ నాట్ నియర్ టు వాట్ యువర్ ఎబిలిటీ ఈజ్. అసలు నీలో ఉంచిన సామర్థ్యానికి ఈ రోజున నువ్వు చేస్తున్న దానికి పొంతనే లేదన్నాడు దేవుడు నాతో మాట్లాడుతూ. నేను చాలా అకంప్లిష్ చేశానని మీరు అనుకోవచ్చు. నాకు చాలా పెద్ద బిజినెస్ ఉందండి, నేను ఇల్లు కట్టానండి, లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఉంది, నేను ఒక కంపెనీ పెట్టానండి, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, నేను చాలా చేశాను. హలో, లిసన్ టు మీ. దేవుడు నీలో ఉంచిన సామర్థ్యం ఈరోజు నువ్వు సాధించిన దానికంటే అత్యధికమైన సామర్థ్యం ఇంకా దేవుడు నీలో ఉంచాడు. అంటే నేనేమంటానంటే, దేర్ ఇస్ స్టిల్ అన్యూజ్డ్ పొటెన్షియల్ ఇన్ యూ. నీలో ఇంకా వాడబడని సామర్థ్యం నీలో ఉంది. ద హిడెన్ ఎబిలిటీ, దాచబడిన సామర్థ్యం నీలో ఉంది. దేవుడు అంటున్నాడు, వాట్ యు హావ్ అకంప్లిష్డ్ అంటిల్ నౌ ఈజ్ నాట్ నియర్ టు యువర్ ఎబిలిటీ. ఇప్పటి వరకు నువ్వు ఏమి సాధించావో అది నీ సామర్థ్యానికి కనీసం దగ్గరగా కూడా లేదు. ద రీజన్ వై గాడ్ గివ్స్ ఎ బిగ్ విజన్, దేవుడు పెద్ద దర్శనం ఎందుకు ఇస్తాడో తెలుసా మీకు? బికాస్ హీ నోస్ దట్ యూ కెన్ డూ ఇట్. 1 Timothy chapter 6 verse 12. 1 Timothy chapter 6 verse 12 చదవమ్మా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. చూసారా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. చూసారా? నాకు అనిపిస్తుంది, విశ్వాస సంబంధమైన పోరాటమే కాదు, విశ్వాసము కొరకు కూడా పోరాడాలనుకుంటా. విశ్వాసమును కాపాడుకోవటానికి కూడా పోరాడాలి. మీకు ఇంకొక వచనం చూపిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి, 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 27. ఫిలిప్పీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 చదవమ్మా. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున ఏం చేయాలంట? పోరాడుచు. చాలు, ఆ ఒక్క మాట కొరకే. యు ఫైట్ ఫర్ ద ఫెయిత్. తిమోతికి పౌలు రాస్తూ అన్నాడు, యు ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు. కానీ పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు, మీరు విశ్వాసము కొరకు కూడా పోరాడాలి. ఎందుకని? విశ్వాసము తొలగిపోయే దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసమును అమ్ముకునే దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసములో నుంచి పక్కకు తొలగిపోయే దినాల్లో ఉన్నాం. ఎవరినో మెప్పించడానికి, ఎవరినో సంతోషపరచడానికి చాలామంది వారు విశ్వాసంలో నిలబడట్లేదు. చాలా లోక సంబంధమైన ఆచారాలని అనుసరించేస్తూ. ఇట్ ఈస్ సాడ్. అందుకని మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చదివాము. నో, ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను ఎంత ప్రాముఖ్యం అంటే, విశ్వాసము నీలో దేవుడు కనుగొనినప్పుడు, నో ఇట్స్ గాడ్ హూ విల్ స్టాండ్ ఆన్ యువర్ సైడ్. నీ పక్షంగా నిలబడేవాడు నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలావుడు హల్లెలూయా. సో ఆ విశ్వాసమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, మీ కొరకు దేవుడు సిద్ధపరిచినది ఏది మిస్ అవ్వకుండా మీరు వాటన్నిటిని పొందుకోవటానికే. చాలామంది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి వెనక వెళతారు. దేవుడు నాకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన అంటే, ప్రభువా, నీవు నా కొరకు నిర్ణయించినది ఏది నాకొద్దు. నో, దట్స్ హౌ యూ షుడ్ ప్రే ఫర్ యువర్ లైఫ్. లార్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ దట్ యూ డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ మీ. నా కొరకు నీవు తెరవని ద్వారము నాకొద్దు. నా కొరకు నీవు సిద్ధపరచనిది నాకొద్దు. అది నీ చిత్తము కాకపోతే ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు అది వద్దు నాయన. ఎనీథింగ్ దట్ ఐ నీడ్ ఇన్ లైఫ్, నీవు నా కొరకు సిద్ధపరిచినవి ఏవి మిస్ అవ్వకుండా. నేను చెప్తున్నాను, మనందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. బట్ గాడ్ నీడ్స్ అవర్ పార్టిసిపేషన్ ఇన్ ఇట్. దాంట్లో మన యొక్క పాలు దేవునికి కావాలి. అది ఎలాగా? బై మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారానే. ఇఫ్ యు డు నాట్ మెడిటేట్ ద వర్డ్, నేను చెప్తున్నాను, మీరు దేవుని వాక్యమును ధ్యానించకపోతే మీలో విశ్వాసము పని చేయదు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకంటే మీ హృదయం చాలా డ్రై అయిపోద్ది. మన హృదయాన్ని సెన్సిటివ్ చేసేది దేవుని వాక్యమే.
మీ హృదయం డ్రై అయిపోతే విశ్వాసము పని చేయదు. మీ హృదయం డ్రై అయిపోతే దేవుని కార్యములు పని చేయవు. అందుకనే దేవుని వాక్య ధ్యానము చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకని ఆ వాక్య ధ్యానమే ఏం చేస్తుందంటే, నెంబర్ 6, ఇట్ రిలీజెస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ త్రూ యూ. నీ ద్వారా దేవుని సామర్థ్యమును విడుదల చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. వాట్స్ నెంబర్ 1? ధ్యానము ద్వారా నెంబర్ 1, వాక్యము ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాను. వాట్స్ నెంబర్ 1? గుర్తుంటే ఆమె చెప్పండి. రైట్, ఉన్నదేంటి, గుర్తున్నది ఏంటో చెప్పండి. వాట్స్ నెంబర్ 1? మీ ఆత్మ వృద్ధి చెందుతుంది. యువర్ స్పిరిట్ ఇస్ ప్రాస్పర్. నెంబర్ 2, వాక్య ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? మీ సరిహద్దు స్థిరపరచబడుతుంది. నెంబర్ 3, వాక్య ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? మీరు స్థిరపరచబడతారు. నెంబర్ 4, వాక్య ధ్యానం ద్వారా ఏమి జరుగుతుంది? మీరు ఫలభరితముగా మారుతారు. నెంబర్ 5, వాక్య ధ్యానం ద్వారా యూ విల్ బి ప్రాస్పరస్, నీవు అభివృద్ధి చెందుతావు. అండ్ నెంబర్ 6, వాక్య ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? కమాన్, ఏం జరుగుతుంది? ఇట్ రిలీజెస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. నీ ద్వారా దేవుని సామర్థ్యం విడుదల చేయబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ ద్వారా దేవుని సామర్థ్యం. ఎందుకని? దేవుని వాక్యమే దేవుని సామర్థ్యము. సృష్టి అంతా కూడా అలాగే చేయబడింది. నేను చెప్తున్నాను, ద డివైన్ పొటెన్షియల్, ఒక దైవ సంబంధమైన సామర్థ్యం, దైవ సంబంధమైన శక్తి దేవుడు మన హృదయంలో ఉంచి ఉన్నాడు రక్షణ ద్వారా. డివైన్ పొటెన్షియల్ అంటే హిడెన్ ఎబిలిటీ, నీలో దాగి ఉన్న సామర్థ్యము. దైవిక సామర్థ్యం అనగా హిడెన్ ఎబిలిటీ. దేర్ వర్ సమ్ ఎబిలిటీస్ దట్ వర్ హిడెన్ ఇన్ యూ. నేను చెప్తున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ నాట్ నియర్ టు వాట్ యువర్ ఎబిలిటీ ఈజ్. అసలు నీలో ఉంచిన సామర్థ్యానికి ఈ రోజున నువ్వు చేస్తున్న దానికి పొంతనే లేదన్నాడు దేవుడు నాతో మాట్లాడుతూ. నేను చాలా అకంప్లిష్ చేసినట్టు మీరు అనుకోవచ్చు. నాకు చాలా పెద్ద బిజినెస్ ఉందండి, నేను ఇల్లు కట్టానండి, లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఉంది, నేను ఒక కంపెనీ పెట్టానండి, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, నేను చాలా చేశాను. హలో, లిసన్ టు మీ. దేవుడు నీలో ఉంచిన సామర్థ్యం ఈరోజు నువ్వు సాధించిన దానికంటే అత్యధికమైన సామర్థ్యం ఇంకా దేవుడు నీలో ఉంచాడు. అంటే నేనేమంటానంటే, దేర్ ఇస్ స్టిల్ అన్యూజ్డ్ పొటెన్షియల్ ఇన్ యూ. నీలో ఇంకా వాడబడని సామర్థ్యం నీలో ఉంది. ద హిడెన్ ఎబిలిటీ, దాచబడిన సామర్థ్యం నీలో ఉంది. దేవుడు అంటున్నాడు, వాట్ యు హావ్ అకంప్లిష్డ్ అంటిల్ నౌ ఈజ్ నాట్ నియర్ టు యువర్ ఎబిలిటీ. ఇప్పటి వరకు నువ్వు ఏమి సాధించావో అది నీ సామర్థ్యానికి కనీసం దగ్గరగా కూడా లేదు. కమాన్, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఒక దైవజనుడు మాట్లాడితే ఇట్లాగన్నాడు, వాట్ యు హావ్ అకంప్లిష్డ్ అంటిల్ నౌ ఈజ్ ఎ జోక్ కంపేర్డ్ టు వాట్ యు క్యాన్ డూ. నువ్వు ఏమి చేయగలవో దానితో పోలిస్తే ఇప్పటి వరకు నువ్వు చేసింది ఒట్టిదే అన్నాడు. కమన్, నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నీవు చాలా చేయగలవు. మీకు ఒక విషయం చెప్తానండి. ద రీజన్ వై గాడ్ గివ్స్ ఎ బిగ్ విజన్, దేవుడు పెద్ద దర్శనం ఎందుకు ఇస్తాడో తెలుసా మీకు? బికాస్ హీ నోస్ దట్ యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవని ఆయనకు తెలుసు. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. నీకు పెద్ద దర్శనం ఇచ్చాడా? వాట్ ఇస్ ద విజన్? దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి? ఆయన నీకు ఎందుకు ఇచ్చాడు? నేనేంటి ప్రభువా, నాకు ఈ దర్శనం ఏంటి? గిద్యోను, నువ్వు మిద్యానీయులను ఒకే మనిషి హతం నేను చేయటి వెళ్ళిన ఆయన, నేను ఎన్నిక లేని వాడిని, నేను నా గోత్రము ఎన్నిక లేనిది, నేను అసలు ఎక్కడ? గాడ్ గివ్స్ బిగ్ విజన్స్ టు పీపుల్ బికాస్ హీ బిలీవ్స్. ఆయన నమ్ముతున్నాడు నీవు దానిని చేయగలవు అని. హల్లెలూయా. ఎందుకని? హీ నోస్ యువర్ ఎబిలిటీ. నీ సామర్థ్యం ఆయనకు తెలుసు. ఎందుకని? హీ ఈజ్ యువర్ మ్యానుఫ్యాక్చరర్. అసలు నేను తయారు చేసింది ఆయన కదా. నా మాట అర్థమవుతుందా? హీ డజంట్ గివ్ యూ విజన్ వితౌట్ ప్రొవిజన్. ఆయన దర్శనం ఇచ్చి సమకూర్పు ఇవ్వకుండా ఉండడు. ఈ చర్చ్, ఈ ప్లేస్ చూడటానికి వచ్చినప్పుడు ఫస్ట్లో మేము చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉన్నాం. చాలామంది కూడా తిరుగుతూ ఉన్నారు చర్చ్ కోసం, చాలా స్థలాలు. చివరికి ఈ స్థలానికి వచ్చినప్పుడు ఇది 16,000 అడుగు స్థలం. ఇది 16,000 స్క్వేర్ ఫీట్ హాల్. ఇది 250 అడుగులు, 245 అడుగులు పొడవు, 67 అడుగులు వెడల్పు స్థలం ఇది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చూసినప్పుడు నా ఎదుట ఈ స్థలము చాలా పెద్దది, నా శక్తికి ఇది చాలా పెద్దది, నా సామర్థ్యానికి ఇది చాలా పెద్దది. నేను చూశాను, చాలా బాగుంది అనుకున్నాను. ఇలాంటి ప్లేస్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఇట్ వాస్ మై ప్రేయర్ టు హ్యావ్ ఎ చర్చ్ ఇన్ ద సిటీ, ఇన్ అన్ యాక్సెసిబుల్ ప్లేస్. ఏ టైంలో నేను ప్రజలు రావడానికి యాక్సెసిబుల్గా ఉండాలని, సిటీలో ఉండాలని. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా వైఫ్కి షేర్ చేశాను. తను కూడా
వచ్చి ఇద్దరం చూసాము. అండ్ వి బిగాన్ టు ప్రే. నేను ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. నేను మనిషిని, ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే ఆమె చెప్పండి. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూనో. అండ్ కనుక నేచురల్గా నాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. అండ్ నాకు కూడా సడన్గా ఒక భయం వచ్చింది. కెన్ ఐ డూ దిస్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంత సామర్థ్యం అనుకుందా? అండ్ దెన్ గాడ్ బిగాన్ టు స్పీక్. దేవుడు అన్నాడు, శక్తి చేత బలము చేత కాదు ఇది నువ్వు చేసేది, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తావు. అండ్ దెన్ సరే, ఆ వచనం నా హృదయంలో మెదులుతుంది, కానీ నేను ఇంకా ఐఎమ్ వెయిటింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ గాడ్, దట్ గాడ్ వుడ్ గివ్ మీ సమ్ రెవల్యూషన్ సో దట్ ఐ కెన్ గో అండ్ టేక్ ద ప్లేస్. నా వైఫ్ ఏమో చేసేయచ్చు, తీసేసుకో, నువ్వు చేయగలుగుతావు, తీసేసుకో. And she has been encouraging me, but I've been praying still. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాట్ ఈస్ యువర్ విజన్? నీ దర్శనం ఏంటి? ఐ హ్యావ్ రిటన్ ఇట్ ఇన్ మై బుక్. నా దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఖచ్చితంగా దర్శనము నాకంటే పెద్దది, ఆ దర్శనము నాకంటే బలమైనది, ఆ దర్శనము నాకంటే గొప్పది. దేవుడు మీకు ఒక దర్శనం ఇచ్చి అది మీకంటే తక్కువైంది దేవుడు ఇచ్చింది కాదు. అది వింటున్నారా? దేవుడు మీకు ఇచ్చే దర్శనం ఎలా ఉంటుందంటే, ఏ మాత్రం మీకున్న వనరులు, మీకున్న బలము, మీకున్న సామర్థ్యము దానికి కొంచెం కూడా సరిపోదు. అదే దేవుడిచ్చింది అవుతుంది. కమ్ ఆన్, ఎలా కూడా హల్లెలూయా. అండ్ యూ నీడ్ టు టేక్ దట్ విజన్. నేనేంటి ఇది చేయటం ఏంటి? ప్రియా గార్డెన్స్లో 6 వారాలు నేను నెహెమ్యా గ్రంథం మీద వాక్యం చెప్పా. మీకు గుర్తుందో లేదో? I spoke on the book of Nehemiah for 6 weeks కంటిన్యూస్గా. యూట్యూబ్లో ఉన్నాయి వర్తమానాలు. నేను దాంట్లో మాట్లాడుతూ ఒక ఆదివారం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాను. నీ వంటి వాడు పారిపోవచ్చునా అన్న ఒక వచ్చిన వాక్యంలో ఉంటుంది నెహెమ్యా గ్రంథం. నీ వంటి వాడు పారిపోవచ్చునా? నీలాంటి వాడు పారిపోవచ్చా? సో నాకు అట్లా భయం కలిగినప్పుడు మా వైఫ్ వచ్చి ఉంటుంది, నీలాంటి వాడు భయపడచ్చా అంటది వచ్చి నా దగ్గరికి వచ్చి. నీ వంటి వాడు భయపడచ్చా? ఇట్స్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఎన్ ఎంకరేజింగ్ వైఫ్, యు నో. ఆమెన్. ఇద్దరు చెప్పారు. మీకు అందరికి కూడా అటువంటి భార్యలే ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. లేకపోయినా విశ్వాసంతోనే చెప్పండి కనీసం కొంచెం. బై ద వే, ఈరోజు మదర్స్ డే అన్న విషయమే మర్చిపోయానండి నేను నిన్నటి దాకా. నాకు నిన్న ఎవరో గుర్తు చేశారు. వి విష్ ఆల్ ద మదర్స్ ఎ బ్లెస్డ్ మదర్స్ డే టుడే. హల్లెలూయా. సో కనుక నేను ఐ వాజ్ స్టడీయింగ్ ద వర్డ్. వాక్యం ధ్యానం చేస్తా ఉన్నా. నేను ఒక దైవజనుడి వర్తమానం వింటా ఉన్నా. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఐఎమ్ ఫాస్టింగ్, నేను ఉపవాసంలో ఉన్నాను. అండ్ దెన్ గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, సన్ లిజన్ టు మీ. ఎస్ లార్డ్, టెల్ మీ ఇఫ్ యు హ్యావ్ ఎ విజన్ ఐ విల్ గెట్ ద ప్రొవిజన్ అన్నాడు ఆయన. నీకు దర్శనం ఉంటే సమకూర్పు నేను తీసుకొస్తాను అన్నాడు. సో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, డోంట్ వరీ అబౌట్ ద ప్రొవిజన్, యు ఆల్వేస్ థింక్ అబౌట్ ద విజన్. నువ్వు సమకూర్పును గురించి ఆలోచించదు, ధనమును గురించి ఆలోచించదు, దర్శనమును గురించి ఆలోచించు. అండ్ దేవుడు నాతో, నేను అవన్నీ రాసుకుంటా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, డోంట్ గో ఆఫ్టర్ మనీ, డోంట్ గో ఆఫ్టర్ ప్రొవిజన్, గో ఆఫ్టర్ యువర్ విజన్. నువ్వు ధనము వెనక వెళ్ళొద్దు, దర్శనము వెనక వెళ్ళు. ధనము నీ వెనక నేను తీసుకొని వస్తాను అన్నాడు ఆయన. And I can't tell you the testimonies how I received money for this work. దేవుని రాజ్యం దేన్ని పోలేదు. ఒక మనుషుడు, if a man finds a treasure in a field, ఒక పొలములో ఒక నిధిని ఒక మనుషుడు కనుగొంటే అతడు ఆ పొలములో ఆ నిధిని చూసి తన ఆస్తంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు అని చెప్పాను. If a man finds a treasure in a field, he goes away and sells all his property and then he buys the field for the treasure. దేవుడు అన్నాడు, that's the kingdom of God. అదే దేవుని రాజ్యం. So what am I doing now? నేనేం చేస్తున్నాను? I see treasure in this. I see treasure in building a church. I see treasure in building the house of God. దేవుని మందిరమును కట్టే దాంట్లోనే నా నిధిని చూస్తున్నా. I see a treasure. సో కనుక నాకున్నదంతా నేను ఇచ్చి ఆ పొలమును కొనటానికే ప్రయత్నం చేస్తా ఉన్నాను. Come on, hallelujah. You understand what I'm speaking? So God gives you a vision. బాగా వినాలి. What is your vision? నీ దర్శనం ఏంటి?
ఒక గొప్ప కంపెనీ పెట్టాలన్నా, మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడాలన్నా, నీ భవిష్యత్తును గురించి నీ దర్శనం ఏంటి రాసావా? హ్యావ్ యూ రిటన్ ద విజన్? వాట్స్ ద విజన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్, యువర్ ఫ్యామిలీ? డోంట్ లుక్ ఎట్ యువర్ జాబ్. మీ ఉద్యోగాన్ని బట్టి కాదు, మీ చేతిలో ఉన్న ధనమును బట్టి కాదు. వాట్ ఈస్ యువర్ విజన్? విజన్ ఈజ్ ఎ మెంటల్ పిక్చర్ కన్సర్నింగ్ యువర్ ఫ్యూచర్. దర్శనం అనగా నీ భవిష్యత్తును గూర్చిన ఒక మానసిక చిత్రము, నీ హృదయంలో దేవుడిచ్చిన చిత్రం. అండ్ విజన్ ఈజ్ ఎ డిపాజిట్ ఫ్రమ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్. దర్శనం అనగా దేవుని యొద్ద నుంచి నీ హృదయంలోనికి అనుగ్రహించబడిన ఒక డిపాజిట్. అది యు రైట్ ఇట్ డౌన్, ప్రే ఓవర్ ఇట్, మెడిటేట్ అపాన్ ఇట్. ఆ దర్శనమును రాయి, దాని మీద ధ్యానించు. అండ్ ద ప్రొవిజన్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని రాజ్య పద్ధతి వేరండి. నేను చెప్పేవి లోకంలో ఉన్న జ్ఞానులు ఒప్పుకోకపోవచ్చు, నేను చెప్పేవి అనుభవజ్ఞులు ఒప్పుకోకపోవచ్చు, కానీ వారు ఒప్పుకోకపోయినా నాకు కార్యాలు జరుగుతూనే ఉంటాయి. వారు ఒప్పుకోకపోయినా నీ కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వాక్య సత్యమును, వాక్య సూత్రమును అనుసరించగలిగితే నీవు చెప్పిన సూత్రములు వారు ఒప్పుకోకపోవచ్చు, కానీ నీ ద్వారా జరిగిన కార్యములు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే వారు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఒక రౌతు తన రథమును బట్టి, తన గుర్రములను బట్టి, తన రాజ్యమును బట్టి రాజు అతిశయిస్తాడు. నేనైతే నా దేవుడే యెహోవా యందు అతిశయిస్తానన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం. See, the principle of the kingdom is different. దేవుని రాజ్య నియమాలు వేరు. మీకు అర్థం కావట్లా? God has a million ways to get $1 million to you by tomorrow morning. Seriously. Hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? మోషే చెప్పు నాయన, నేను ఇచ్చేస్తాను. ఏమిస్తావు? 1 నెల రోజులు తినటానికి మాంసం ఇస్తా అన్నాడు. ఎంతమందికి? సంఖ్యాకాండం చూడండి, వచ్చిన నుంచి ముగించేద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, నెంబర్స్ చాప్టర్ 11. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. 18వ వచనం నుండి. నీవు జనులను చూచి ఇట్లనుము, బిగ్గరగా చదవమ్మా. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో. అసలు మాంసం కోసం ఏడ్చే జనం వీళ్ళేనండి. నాకు అర్థం కాల. కన్నీటి ప్రార్థన దేనికోసం? బైబిల్లో ఉన్న మాటే, ఫర్ మీట్. పాపం వరకు నాలుగు చప్పడిపోయినట్టుంది. ఇన్ని రోజుల మన్నా తిని చిరాకు వచ్చిందంట. దేవదూతలు తినే ఆహారం. మీరు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టిద్దరు? ఐగుప్తులు మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు, కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఇది ఎవరు చెప్పారు? మోషే పలికాడు. ఎందుకని దేవుడు చెప్పాడు, మోసెస్ డిక్లేర్డ్ దట్ యూ విల్ ఈట్ ద మీట్. ఎప్పుడు? రేపు. చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మోషేకి ప్రేయర్ గదిలోకి వెళ్ళిన తర్వాత భయం. 1 దినము కాదు, 19వ వచనం చూస్తున్నట్లేదు అందరూ ఆమేన్ చెప్పండి. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు. వర్స్ 20. 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములో ఉండి వచ్చి మీకు అసహ్యం పుట్టిన వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యలో యెహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో ఉండి ఎందుకు వచ్చితమనుకుంటే. వర్స్ 21, 21వ వచనము. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. మోషే దేవునికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఒకవేళ కౌంట్ మర్చిపోయావేమో, కాల్బలమే 6 లక్షలు. పాదచారులు అంటే ఓన్లీ మెన్ వర్ కౌంటెడ్. 6 లక్షల పురుషులు, 18 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళు కౌంట్ చేయబడాల. భార్యలు కౌంట్ చేయబడాల. మ్యాక్సిమం ఒకరికంటే ఒక్కొక్కరికి 3 ఉంటారు ఆ దినాల్లో. బాధపడకండి, ఆ దినాల్లో లేరని. గాడ్ హ్యాస్ గివెన్ us glorious days. కమ్ ఆన్, హల్లెలూయా. రైట్, అందరు నాతోనే ఉన్నారు? దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాడు. వాక్యంలో ఉంది, పలికేశాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది అవుతుందా అవదా ప్రభు? నువ్వు చెప్పే 1 దినం కాదు, 2 దినములు కాదు, 3 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, నెల రోజులు మీరు మాంసం తింటారా? నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. వాళ్ళకు మాంసం రాకపోతే నిన్ను ఎవరేమన్నారు? నన్నే. వాళ్ళకి కనపడేది ఎవరు? మోషేనే. కాబట్టి వచ్చేసి ప్రార్థన చేసినందుకు మోషే, నేనున్నాను ఈ జనుల మధ్య. అమ్మ ఏంటి 22కి వెళ్ళిపోయావు రాజా? 21కి వచ్చి నేను ఈ జనుల మధ్య ఉన్నాను.
వారు ఎంతమంది? 6 లక్షల పాదచారులు, 600,000 footmen. వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి తిని. వర్స్ 22, 22. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలన అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు మోషే. యెహోవా బాహుబలం తక్కువైందా? ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ టూ షార్ట్? నా మాట అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. ఐఎమ్ టాకింగ్ ఆన్ ఫెయిత్. ఎక్కడ నుండి వస్తాయి? అరణ్యంలో ఉన్నారు. అడుగుతున్నాడు మోషే, గొర్రెలను చంపమంటావా? ఇంకా సముద్రంలో చేపలు తీసుకురానా? ఏంటి, పశువులను తీసుకురావాలా? వీరు తృప్తిగా తినుటకు నేను ఎక్కడి నుంచి ఆహారం తీసుకురావాలి? దేవుడు అన్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా మోషే? ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ టూ షార్ట్? నా మాటని ఏళ్ళ నెరవేరునో లేదో ఇప్పుడు చూచేద్దాం. అమ్మా, దేవుడు తన మాట విషయమే రోషం తెచ్చుకుంటాడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. నీకు వాగ్దానం ఇచ్చాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. నీకు మాట ఇచ్చాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. మాటకు కట్టుబడిన దేవుడు ఆయన. అందుకనే మాటే ఆయన అని యోహాను రాశాడు. హల్లెలూయా. వాక్యమే దేవుడు. అండ్ హీ హిమ్సెల్ఫ్ హస్ బికమ్ ద వర్డ్. ఎందుకని ఇఫ్ హి హస్ గివ్, అందుకే నా మాట నెరవేరునో లేదో మోషే, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? నా మాటను అంటే నన్ను. నేను చెప్తే చెప్పావు, నువ్వు వెళ్ళు వాళ్ళకి. యు కెనాట్ ప్లే విత్ ద వర్డ్. అందుకనే వాక్యం, అందుకనే చెప్తున్న వాక్యం మీ బైబిల్లో చూస్తే చెప్పేయచ్చు. మీరు ఎట్టున్నారు? నా మాట నెరవేరడం లేదో రేపు చూస్తావు. ఆ మాట చదివినప్పుడు నాకు కూడా ఒక్కసారి దేవుడు లాక్ కొట్టినట్టు అనిపించింది. నేను చెప్తే నీకు అర్థం కదా, అంత నమ్మకం లేదంటే రేపు చూస్తావు. వెళ్ళు, నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదో చదువు. వర్స్ 24, 24 వచనం. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు జనులతో చెప్పి జనుల పెద్దల నుండి 70 మంది మనుషులు పోగు చేసి త్వరగా చదవమా. గుడారం చుట్టూ వారు నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. నా ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. అక్కడికి వచ్చేది 30వ వచనం అవన్నీ చదవటం సమయం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి బయలు వెళ్ళి తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడజేసెను. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ గాడ్, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ద వర్డ్, అండ్ ఇఫ్ యూ డేర్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ డిక్లేర్ ద వర్డ్, నీవు ధైర్యం చేసి నోరు తెరచి నీ ప్రతికూలత మధ్య వాక్యమును మాట్లాడగలిగితే నీవు ఏరుకోవటానికి ఓపిక లేనంత విస్తారమైన సమృద్ధిని ఆయన తీసుకుని వచ్చి నీ కాళ్ళ యొద్ద పడవేస్తాడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. రేపు ఈ వేళకు చూస్తావు మోషే. నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదో చూస్తావు మోషే. మోషేకి భయం వేసిపోయింది, కాముగుండిపోయాడు. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరింది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ కెన్ స్పీక్ ద వర్డ్, నువ్వు వాక్యమును మాట్లాడగలిగితే సృష్టి నీ పక్షంగా పనిచేయటం ఆరంభిస్తుంది. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి నీ పక్షంగా బయలుదేరటం ఆరంభిస్తుంది. కమ్ ఆన్. హల్లెలూయా. అండ్ ఐ డిక్లేర్, ఈస్ దేర్ సంబడి రెడీ ఫర్ ఎ ప్రాఫెటిక్ డిక్లరేషన్ రైట్ నౌ? ఒక 4 రెడీగా ఉన్నట్టున్నారు. 10 మంది రెడీగా ఉన్నట్టున్నారు. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ బిలీవింగ్ ఫర్. మీరు నమ్ముచున్న వాటి అన్నీ కూడా యేసు నామములో రైట్ నౌ ఎ విండ్ ఫ్రమ్ హెవెన్ షల్ బి రిలీజ్డ్ టు వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షముగా ఆకాశం నుండి పరలోకం నుంచి ఒక గాలి బయలుదేరును గాక. నీ ప్రతి సమకూర్పుని ఎద్దుకు తీసుకొని వచ్చును గాక. కమ్ ఆన్. హల్లెలూయా.
ఏ మనుష్యుడు అంత మాంసమును తేగలడు? ఏ మనుష్యుడు అన్ని పశువులు వధించగలడు? ఏ మనుష్యుడు అన్ని గొర్రెలు వధించగలడు? ఏ మనుష్యుడు అన్ని చేపలు వధించగలడు? ఏ విండ్ ఫ్రమ్ హెవెన్, ఆకాశం నుంచి బయలుదేరిన ఒక గాలి 2 మూరల ఎత్తు, ఒక దిన ప్రయాణం అంత దూరం, పాలము చుట్టూ ఇటువైపున అటువైపున, నువ్వు ఎటు తిరిగిన దీవెన, ఎటు తిరిగిన ఆశీర్వాదం, ఎటు తిరిగిన సమకూర్పు, ఎటు తిరిగిన స్వస్థత, ఎటు తిరిగిన సమకూర్పు, ప్రాస్పెరిటీ, ఇవన్నీ ఉండునట్లుగా ఇఫ్ యూ కెన్ స్పీక్ ద వర్డ్, యువర్ ఫెయిత్ కెన్ గెట్ ఇట్ టు యూ. నీ విశ్వాసం అతనికి ఎదుగు తీసుకొని వస్తుంది. ఈస్ దేర్ ఎ బిలీవర్ హియర్? ఈస్ దేర్ ఎ బిలీవర్ హియర్? ఈస్ దేర్ ఎ బిలీవర్ హియర్? బిలీవర్ ఇస్ నాట్ ఎ టైటిల్. బిలీవర్ ఇస్ నాట్ ఎ టైటిల్. విశ్వాసి అంటే ఒక బిరుదు కాదండి. విశ్వాసి అంటే ఒక స్థితి. హల్లెలూయా. సంబడి షుడ్ ఐ యామ్ ఎ బిలీవర్. ఐ యామ్ ఎ బిలీవర్. నమ్మటం వలనైతే మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఎందుకని? ఐ యామ్ ఎ బిలీవర్.